కాలు దిగి శైల చేరినోళ్ళ పరిస్థితి మస్తు గమ్మతున్నదుల్లా. ముంగట నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే అవుతున్నదట. చాలా మంది 10 నెలల సంది ఆ పాట ఈ పాట ఏ పాట అనేది చెప్పుకోలేక లోపల మస్తు బాధపడుతున్నారట. కానీ కొందరు మాత్రం అప్పుడప్పుడు బయటపడుతున్నారు. ఈసారి కూడా అట్లనే బయటపడ్డాడు. అయినా కానీ సార్కో పెద్ద పరిశాన్ వచ్చి పడ్డది. అదేందో అరుచుకుందాం పాది. అందుతే జుట్టు అందకపోతే కాళ్ళన్నట్టే ఉన్నది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సార్ కథ. కారు పార్టీలో గెలిచి షేయి పార్టీలో దుంకిండు. ఆ వెనక మళ్ళా నాకేం తెలియదని అసెంబ్లీలో కేటీఆర్ సార్ను కలిసిండు. నేను షేయి పార్టీలో చేరలే, కండువా కప్పుకోలేదన్నాడు. నన్ను బద్నాం చేసడానికి కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీల మీద నా పోట్వ పెట్టిండని పోలీస్ కేసు కూడా పెట్టిండు. కానీ ఇవాళ చూడుండ్రి ఏం చేసిండో. షేయి పార్టీ ఢిల్లీ లీడర్ల కాంచెల్లి గల్లీ లీడర్ల దాకా అందరి పోట్వలు పెట్టి బ్యానర్లు తయారు చేపించి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. సోనియమ్మ కాంచెల్లి పొంగులేటి దాకా అందరి పోట్వలు ఉన్నాయి. రేవంత్ సార్ తోని కండువా కప్పించుకోలేదన్నాడు. బద్నాం చేసడానికి కేసులు పెట్టిండన్నాడు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయననే పోట్వలు పెట్టుకున్నాడంటే ఎవరి మీద కేసు పెట్టాలి చెప్పుండ్రి. ఆయనతో కాంగ్రెస్ కండువాలతోని పోస్టర్లు చేపించి సారును బద్నాం చేసిండని సారు మీదనే కేసు పెడతారో ఏమో. ఎందుకైనా మంచిది జరంత జాగ్రత్త కృష్ణమోహన్ రెడ్డి సారు, లేకపోతే ఆ కేసున్న వాపస్ తీసుకోండి. అసలే ఈ నడుమ పోలీసోళ్ళు కేసులు పెట్టుట్లా జైలుకు తోలుట్లా మస్తు హుషారైండ్రు.